కీర్తనలు 119, 90 లేదా 70 చూస్తాం. Psalm 119:70. 119వ కీర్తన 70 వచనం. వారి హృదయం క్రొవ్వలే మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఐ డిలైట్ ఇన్ ద స్క్రిప్చర్స్, నీ వాక్యమును బట్టి నేను ఆనందించుతున్నాను. రెండవది ఏంటంటే డిలైటింగ్ ఇన్ ద స్క్రిప్చర్స్, వాక్యాన్ని బట్టి ఆనందించుట. మన హృదయవాంఛ తీర్చబట్టడానికి కొన్ని ప్రిన్సిపల్స్ మనం నేర్చుకోవడానికి బైబిల్లో నుండి ఆరంభించినాం, స్పెషల్గా కీర్తనలో నుండి ఆరంభించినాం. మొదటిది డిలైట్ ఇన్ ద సాల్వేషన్ ఆర్ సేవియర్, రక్షకుని బట్టి రక్షణను బట్టి ఆనందించండి. రెండవది డిలైట్ ఇన్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించండి. ఎంత ఆనందం దేవుని వాక్యం ఉండాలంటే, నీవు కొత్త మొబైల్ ఫోన్ కొన్నప్పుడు, స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఆనందపడే దానికంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎక్కువ ఆనందం ఉండాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ జాయ్ దట్ కెన్ బి కంపేర్డ్ సో క్లోజ్ టు ద స్క్రిప్చర్స్. కనీసం వాక్యం దగ్గరికైనా సంతోషం రావడానికి వీలేదు. నువ్వు పాస్ అయినప్పుడు ఏముంటుంది, కొద్దిసేపే సంతోషమే, లేదా కొన్ని రోజులు సంతోషం ఉంటుంది, తర్వాత మళ్ళీ బాధేస్తుంది. ఎందుకని నెక్స్ట్ హయ్యర్ డిగ్రీలో కోర్స్ వస్తుందో రాదో, సీట్ వస్తుందో రాదో, అడ్మిషన్ వస్తుందో రాదో. ఈ పాస్తోనే మనిషిని యొక్క జీవితం లేదు కదా. తర్వాత భవిష్యత్తు అలాగే వెళ్తుంది. ఎక్కడ దాకంటే సమాధికి వెళ్ళేదాకా అలాగే ఉంటుంది. కనుక లోకంలో ఇచ్చేవన్నీ చదువులు కానీ, డబ్బు కానీ, ఘనత కానీ, ఉద్యోగం కానీ, కుటుంబం కానీ, పిల్లలు కానీ, పరామర్శించేవారు కానీ, స్నేహితులు కానీ, యువర్ సో కాల్డ్ సోషల్ మీడియా ఎక్కడ దాకంటే కొద్ది దూరమే. ఆ తర్వాత అది మన దగ్గరికి రాలేదు. మనం ఒంటరిగా వచ్చినాం, ఒంటరిగానే వెళ్ళాల్సిందే. కనుక దేవుని వాక్యం అంటే ఇష్టమేనా? ఇష్టమా ఇష్టం కాకపోతే ఇక్కడ దాకా ఎంతకు వస్తామండి అని అంటారు. మరి ఇష్టమైతే మీరు ఎంతమంది కొత్త నోట్స్ పెట్టుకుని రాసుకున్నారండి? మీకు ఇచ్చిన పాటల పుస్తకంలో ఎలాగ వెనక ఖాళీ పేపర్లు పెట్టేశారు కదా అని రాసుకుంటున్నారు కదా. కొంతమంది చెత్త పేపర్లో రాసుకుంటున్నారు కదా, కొంతమంది డైరీలో రాసుకుంటున్నారు కదా. అట్లా రాసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. మీలో చాలామంది సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా యూనివర్సిటీ కానీ, కాలేజీకి కానీ, క్లాస్కి వెళ్ళేటప్పుడు డైరీ తీసుకెళ్ళి డైరీలో రాసుకున్నాను అనేవాళ్ళు చేయొద్దండి. అబద్ధాలు చెప్పొద్దండి. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. ఆదివారం కూడా మీరు అబద్ధాలు చెప్తే ఏమనాలా? మీరు క్లాస్కి వెళ్తున్నారు లేదా కోచింగ్కి వెళ్తున్నారు, నీట్ కోచింగో, జేఈ మెయినో, ఎక్కడికైనా కోచింగ్కి వెళ్ళేటప్పుడు నేను డైరీ తీసుకెళ్ళి దాంట్లో రాసుకున్నాను నోట్స్ అంతా అనేవాళ్ళు చేయొద్దండి అంటున్నా. ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఉండరు. దానికి లాంగ్ సైజు, క్లాస్మేటు, తర్వాత ఇంకా రకరకాల నోట్బుక్ తీసుకొని పెద్దగా పట్టుకొని ఇట్లా పోతుంటారు. ఏమంటే నేను ఒక్కడే చదువుతున్నాను అన్నట్లుగా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చిన్న బైబిల్ తీసుకొని ఎవరికి తెలియనట్లు అక్కడే పెట్టుకొని ఇట్లే వస్తారు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు బైబిల్ చదవాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ ఏ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ హ్యావ్ ఏ మీడియం సైజ్ బైబిల్. మీడియం సైజ్ ఇది. మీ దగ్గర చాలామంది యవనస్తుల దగ్గర ఉంటే చిన్నది. అది ఏదైనా ప్రయాణాల కొరకు, లేకపోతే ఎవరన్నా చావుల కొరకు, సమాధి దగ్గర కొరకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. ఈ మీడియం సైజ్ ఎందుకు చదవమంటామంటే, చిన్న చదివితే అక్షరాలు చిన్నగా ఉంటాయి కనుక తొందరగా మీరు కంటద్దాలు వాడాల్సి వస్తుంది. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, అప్పుడే వాడుతున్నాం బ్రదర్ అని. 40 ఏళ్ళలోకి మీరు కంటద్దాలు వాడుతున్నారంటే మీలో ఏదో లోపం ఉంది అని అర్థం. ఆ లోపం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, దాంట్లో ఇది కూడా ఒక కారణం. కానీ ఇవన్నీ మేము చెప్తున్నప్పుడు మీ వయసులో ఏమనిపిస్తుంది అంటే, ఆయన వాక్యం చెప్పుకుంటే ఏంటి ఏదేదో చెప్పేస్తున్నాడు అని. ఏదేదో కాదో, అవసరమైంది ఇదే. దేవునికి నీ శరీరం సరిగ్గా లేకపోతే నీ కళ్ళే సరిగ్గా కనిపించకపోయి ఏం సేవ చేస్తావు? ఏం చదువుకుంటావు? చెప్పరేంటి? బాడీ ఈజ్ వైటల్, గాడ్ వర్క్స్ త్రూ ద బాడీ. ఇఫ్ ద బాడీ ఈజ్ నాట్ ఫిట్, వీ కెనాట్ బి ఏ వర్కబుల్ పర్సన్. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, అది సరిగ్గా లేదు, దానికి వైరస్ వచ్చింది, దాంట్లో మీరు ఎలాగ వర్క్ చేస్తారు? చేయగలరా? మనకు కూడా ఇప్పుడు అలాగే ఉన్నది అనుకో. దేవుడు మన ద్వారా ఎలాగ పనిచేస్తాడు? యువర్ బాడీ షుడ్ బి వెరీ ఫిట్. ప్రభు కొరకు చాలా చక్కగా ఉండాలా. ఇలాగ ఉండాలంటే ఏం చేయాలా? కళ్ళు చూపు బాగుండాలా, భోజనము ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, మీడియం, మినీ మీల్స్ అంటారు కదా. మనం వీఆర్ నాట్ హియర్ టు ఈట్, బట్ వీఆర్ హియర్ టు లివ్. సో ఈట్ నాట్ టు స్లీప్. నిద్రపోయేటట్టు తినకూడదు, అలాగని నిద్ర రాకుండా తినకూడదు. ఈట్ టు లివ్ బట్ డు నాట్ లివ్ టు ఈట్. బ్రతకాలి కనుక తినండి, బతుకుతున్నాం కనుక తినకూడదు.
కొంతమంది అంటారు అది ఇది ఎక్కువ తినొద్దురా అది ఇది అంటే రే బతికేది కొంతకాలమే. ఆ కొంతకాలం అన్నది తిని నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే వన్ ఆఫ్ ద కీ రీజన్స్ ఈజ్ యూ షుడ్ కీప్ స్వార్డ్ ఫర్ యువర్ థ్రోట్. నీ గొంతుకి నువ్వు శోధన జయించగలవా? నీకు ఇష్టమైన భోజనం నీ ముందు పెడితే చెప్పరేంటి? నేను ఇవన్నీ సవాళ్ళు ఇసురుతా ఇప్పుడు మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ పెడితే ఒకటి చాలా అనుకోగలరా? ఎస్ ఆర్ నో? నో, థ్యాంక్ యూ. ఆదివారం ఇంత సత్యం చెప్తున్నారంటే ప్రభుకు స్తోత్రాలు. మిగతావన్నీ వదిలేసైనా ఐస్ క్రీమ్ తింటారు, ఎందుకంటే మీకు ఇష్టం కనుక. సో ఎనీథింగ్ టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. ఏదైనా ఎక్కువైతే అది అనర్థానికి దారితీస్తుంది. పని కూడా అంతే. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, కంప్లీట్ రెస్ట్ వితౌట్ వర్క్ ఈజ్ యాజ్ బాడ్ యాజ్ కంప్లీట్ వర్క్ వితౌట్ రెస్ట్. అర్థమైందా నేను చెప్పే మాటలు? ఈరోజు కొన్ని అర్థమైతే అనుకుంటాం మీకు. అంటే పూర్తిగా పని చేయకపోవడం ఎంత తప్పు, పూర్తిగా పని చేయడం కూడా అంతే తప్పు. దెర్ షుడ్ బి బ్యాలెన్స్, అన్నిటికీ బ్యాలెన్స్. అలాగే వాక్యం కూడా. వాక్యం చదువుతున్నామంటే పూర్తిగా 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి దాకా నేను చదివేదాకా భోజనం చేయను, కాలేజీకి వెళ్ళను, స్కూల్కి వెళ్ళను, మందిరికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఇదంతా కంప్లీట్ కావాలి. ఎందుకంటే వాక్యం చదువుకోమని బైబిల్లో రాయబడింది, మాకు కూడా మీటింగ్లో చెప్పినారు కదా అని. అలాగే టూ మచ్ పోవద్దు. డోంట్ బి టూ ఎక్స్ట్రీమ్. అలాగని పూర్తిగా చదవడం మానేసి క్యాలెండర్ వాక్యం ఒకటే చూసుకొని ఈరోజుకి చాలే అని అనుకోవద్దు, లేదా ప్రతిరోజు 23వ కీర్తన చాలే అని అలాగే తలస్తూ ఉండొద్దు. గివ్ ఏ ప్రాపర్ ప్రయారిటీ. మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనల్ని అరెస్ట్ చేయకపోతే, ఆపకపోతే, మీ ఫ్లో కంటిన్యూ అవుతూ ఉంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఏ న్యూస్ పేపర్ రీడర్ బట్ నాట్ ఎ స్క్రిప్చర్ రీడర్. పేపర్ చదువుతున్నప్పుడు ఎప్పుడు పేపర్ మనల్ని ఆపదు కదా. బైబిల్ అలాగ కాదు, ఆపుతుంది మనల్ని. ఇట్ అరెస్ అవర్ అటెన్షన్. చదివేటప్పుడు ఇదేంటి ఇలాగ రాశారు, ఇదేంటి ఇలాగ రాశారు, ఇదేంటి ఇలాగున్నాం, మనమేంటి ఇలాగున్నాం, ఇలాగ రకరకాలైన ప్రశ్నల పరంపర మన మధ్యలోనికి వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రకారం వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. మీకు తెలుసు కదా, జంతువులు 2 రకాలు. మొదటి జంతువు నెమరు వేసే జంతువులు, రెండవ రకము నెమరు వేయని జంతువులు. నెమరు వేసే జంతువులు నేను బైబిల్ ప్రకారమే చెప్తున్నా, ఏదో బయట చెప్పేస్తున్నాడు బ్రదర్ అలాగే ఇలాగే చెప్పేసి టైం ముగించేస్తున్నాడు అనుకోవద్దండి. నెమరు వేసే జంతువులు యెహోవాకు ఇష్టమైనవి, నెమరు వేయని జంతువులు అవి హేయమైనవని బైబిల్లో రాసినారు. నెమరు వేయని జంతువులకు ఒక ఉదాహరణ చెప్పండి. అంత కరెక్ట్ ఎట్లా చెప్తున్నారు మీరు? నెమరు వేయనిది పంది, అదేం నెమరు వేసేది ఏమి ఉండదు, అందుకే అది హేయమైంది. కనుక దేవుని వాక్యము నెమరు వేసే జంతువులతో మనం కూడా పోల్చబడినట్లుగా దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత నువ్వు క్లాసులో ఉన్నా లేదా అంటే ఖాళీగా ఉన్నప్పుడు, బస్సులో వెళుతున్నా, వాష్రూమ్కి వెళ్ళినా, భోజనానికి వెళ్ళినా, ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతున్నా, తిరుగుతున్నా, ఆ వాక్యం నీ హృదయంతరంగంలో పదే పదే ఒక రీల్ మాదిరి తిరుగుతుండాలా. మనకి ఇది రీల్గా తిరుగుతుందా తిరగదా? ఇప్పుడు నేను అడిగాను అనుకో, మీరు ఉదయం ఏం వాక్యం చెప్పినారో గుర్తుందా అని, నాకు తెలిసి సగానికి పైన మనుషులకు గుర్తుండదు. నేను చేయెత్తి చూపించమని చెప్పను, ఎందుకంటే కొంతమంది కావాలని చేయెత్తబోతున్నారు. అప్పటికేదో చదవాలనుకుంటాం, చదువుతాం, మర్చిపోతాం. అలా కాదు. సిహెచ్ పర్సన్ అనే ఒక భక్తుడు, ఆయన బిరుదు ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, బోధకులకే బోధకుడు అంట. ఆయన కొన్ని వేల ప్రసంగాలు ఆయన చేశాడు. ఆయన అన్నాడు, ద బెస్ట్ ఈజ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ బిఫోర్ 30 years. దేవుని వాక్యం చదవటానికి గుర్తుపెట్టుకోవటానికి 30 ఏళ్ల లోపే మంచి వయసు అని. దాని అర్థం 30 ఏళ్ళు దాటిన తర్వాత చదవకూడదని కాదు, చదువులేమని కాదు, చదువుతాం, మెమరీ పవర్ తగ్గిపోద్ది. ఇప్పుడు చూడండి, మీకున్న షార్ప్నెస్ నాకుండదు. మీరు సో స్మార్ట్, ఏదైనా వెంటనే పట్టేయగలరు, అలాగే గుర్తుపెట్టుకోగలరు, అలాగే జ్ఞాపకం ఉంచుకోగలరు, అలాగే దాన్ని రాయగలరు కూడా. వయసు గడిచే కొలది మెమరీ పవర్ తగ్గిపోద్ది. ఎందుకంటే మీకు తెలుసు కదా, మెమరీ ఎక్కువైపోతుంది వేరే వాడి ద్వారా. అనవసరమైన ఫైల్స్ అన్నీ వచ్చి దాంట్లో చేరింటాయి. అందుకని ఇప్పుడు ఆ ఫైల్స్ అన్ని డిలీట్ చేయాలా. ఆ ఫైల్స్ అన్ని డిలీట్ చేసి న్యూ స్పేస్ క్రియేట్ చేసి ఇవన్నీ చేసినా కూడా సిస్టమ్ ఓల్డ్ అయిపోయింది కనుక వీ కెనాట్ డూ దట్. దేవుని వాక్యం చదవండి.
కొంతమంది ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలా అని ప్రయత్నం చేస్తుంటారు. నేను చాలా స్థలాలు చూశాను కదా, వాళ్ళకి విచిత్రం ఏంటంటే ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు. నేను కొన్ని సలహాలు చెప్తా, మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ వన్ లాంగ్వేజ్, యూ కెన్ నెవర్ బి ఫ్లూయెంట్ ఇన్ అదర్ లాంగ్వేజ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ వన్ మదర్ టంగ్, యూ విల్ నాట్ బి ఫ్లూయెంట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. నీ మాతృభాషలో నీకు పట్టు లేకపోతే వేరే భాషలు నీకు అబ్బవు. మరి ఇప్పుడంతా ఏం చేస్తున్నాం బ్రదర్ అంటే, వీ మేనేజ్, తెలుగు మేనేజ్, ఇంగ్లీష్ మేనేజ్, హిందీ మేనేజ్, ఉర్దూ మేనేజ్, ఆల్ మేనేజ్, లైఫ్ బికమ్ ఏ మేనేజ్. అలా కాదు, భాషలో పట్టుండాల. భాషలో పట్టున్నప్పుడే దేవుని యొక్క వాక్యము ఉచ్చారణ శక్తి వెలువడటానికి అవకాశం ఉంది. భాష లేకపోతే బైబిల్ ఎలాగ మనం చదువుకోగలం? కనుక ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలా? చదవడం అనేది అభ్యాసం చేసుకోవాలా. దీనికి కూడా ఒక అలొకేషన్, ఒక టైం మాదిరి ఉండాలా. నేను కొంతమంది ఇంగ్లీష్ బైబిల్ తెచ్చేవాళ్ళని అడిగినాను, బ్రదర్ ఏంటి ఇంగ్లీష్ బైబిల్ తెస్తున్నారు అని అంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా రావట్లేదు అన్నాడు. నేను ఆ మధ్యలో అమెరికాకి వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళు అమెరికా వాళ్ళు చూడట్లేదేమో బహుశా. ఒక సంఘంలో దాదాపు ఒక 6 రోజులున్నా ఒకే వాక్యం మీద వారితో లేదా ఆ సంఘంతో వాక్య పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేసినాడు. అపోస్తల కార్యాలతో ఉంది, బిహోల్డ్ ది ప్రేయర్, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. 6 రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి కలుస్తారు కదా. ఆఖరి రోజు ఒక బ్రదర్, అక్కడ చాలా ప్రముఖమైన వ్యక్తి, ఆయన వచ్చి కలిసినాడు. ఆయన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజర్ అనుకుంటా. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అన్న. మీకు చాలా థ్యాంక్స్ అన్న, పరిచయం చేసినారు, మంచిది బ్రదర్ అని. మరి ఎట్లుంది, ఏం నేర్చుకున్నారు అని అంటే, ఒకటి నాకు అర్థమైందన్నా అన్నాడు. ఏం అర్థమైంది అని అంటే, తెలుగు బైబిల్ చదవాలని అర్థమైందన్నా అన్నాడు. ఇప్పుడు దాకా ఏం చదువుతున్నావు అంటే, ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నానన్నా అన్నాడు. ఎందుకు ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నావు అంటే, తెలుగు వచ్చు కదా, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుందామని చదువుతున్నా. ఇప్పుడు మీరు 6 రోజుల తర్వాత వాక్యం చెప్పిన తర్వాత నాకేం అర్థమైందంటే, తెలుగు కూడా నాకు రాదని అర్థమైంది, కనుక మొదట తెలుగు నేర్చుకుంటాను అని అన్నాడు. ఇది వాస్తవం మీలో చాలామందికి కూడా. నాకు తెలుసు కదా, మీరు ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, బయటికి సువార్తకి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడే దేవుని వాక్యాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు దిస్ పీపుల్ ఆర్ సో డ్యూబియస్ ఇన్ మదర్ టంగ్. మాతృభాషలో ఇంత తక్కువ ఉందా? ఇంత అపరిపక్వత జ్ఞానం ఉందా? భాష ద్వారా దేవుడు ప్రభావితం చేయటానికి చాలామందిని వాడుకున్నాడు. కనుక మీరు భాష కూడా చాలా డెవలప్ చేసుకోవాలి. దాని అంతటికి మూలం ఏంటంటే దేవుని వాక్యమే. దెర్ ఈస్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ ద గాడ్స్ వర్డ్ దట్ విల్ ఎన్హాన్స్ అవర్ బ్రాండ్ విడ్త్. మనకు సంబంధించిన దాన్ని తెలుసుకోవటానికి ఇంతకంటే ఏం లేదు. నేను డిగ్రీ చదివే దినాల్లో తెలుగు బైబిల్తో పాటు పక్కన ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకునేవాడిని. తెలుగు బైబిల్ చదువుతూ దీనికి ఇంగ్లీష్లో ఏం పదాలు రాశారు అని చూసుకొని, నాకు కఠినమైన పదాలు నేనే ఒక నోట్స్ తీసుకొని దాంట్లో రాసుకునేవాడిని. దట్స్ హౌ ఐ డెవలప్డ్. నేను ఈ డిగ్రీ దాకా తెలుగు మీడియమే, నేనే ఇంగ్లీష్ మీడియం కాదు, కానీ నేను కూడా ఇంగ్లీష్ మేనేజ్ చేస్తా. ఓకేనా? కనుక మీకు తెలుగులో భాషలో పట్టు ఉందనుకోండి, ఇంగ్లీష్లో కూడా వేరే భాషల్లో కూడా పట్టు అనేది వస్తుంది. ఒక క్రైస్తవుడు మాత్రమే మల్టీలింగ్విస్టిక్గా ఉండగలడు. ఇంగ్లీష్ మాట్లాడితే, ఇప్పుడు మామూలు శ్లోకాలు చెప్తే ఎవరన్నా బ్రాహ్మణులు ఉంటే ఏం ఫీల్ కావద్దండి. శ్లోకాలు చెప్తే వాళ్ళ యాక్సెంటే వేరు, వాళ్ళ స్టైలే వేరు, వాళ్ళ మాటలే వేరు, వాళ్ళ వాయిసే వేరు. అలాగే ఇంగ్లీష్ మాట్లాడితే క్రిస్టియన్ వాళ్ళ వాయిసే వేరు, ఇలాగ ఏం మాట్లాడతాడు అనేటట్లు. సో యు మస్ట్ షోకేస్ క్రైస్ట్ ఇన్ ద లాంగ్వేజ్ టు. అది బైబిల్తో మనకు ఆరంభించబడుతుంది. వాక్యం చదవాలా, వాక్యం రాసుకోవాలా, వాక్యం గుర్తుపెట్టుకోవాలా, అన్నిటికంటే ముఖ్యంగా వాక్య ప్రకారం జీవించాలి. వాక్యం ఏం చెలివిస్తుంది? 1 సమయాలు 2:30, నన్ను గనపరచువారిని నేను గనపరుస్తా. ప్రభుని గనపరచడం అంటే ఏంటి? వాక్యాన్ని గనపరచడం. వాక్యాన్ని గనపరచడం అంటే ఏంటి? మనల్ని కూడా దేవుడు గనపరచాలని కోరుతాడు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు, దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. కనుక ప్రతి క్రైస్తవుడు క్లాస్లో ఎలాగ ఉండాలా? టాపర్గా ఉండాలా. ఈ షుడ్ బి అట్లీస్ట్ 1 అమాంగ్ ద 10 టాపర్స్. పైనుండి 10 మందిలో ఒకళ్ళుగా ఉండాలా. మనం అట్లా కాదు, కింద నుండి 10 మందిలో ఒకళ్ళు ఉంటాం ఖచ్చితంగా. యు ఆర్ నాట్ లోకల్, రైట్? యు ఆర్ గ్లోబల్ ఐకాన్. ఇంకోసారి చెప్పనా? యు ఆర్ నాట్ లోకల్, యు ఆర్ గ్లోబల్ ఐకాన్. డూ యు నో దిస్? నేను ఇలాగ చెప్తే మీరు అనుకుంటారు,
ఒక దగ్గర అలాగే చెప్తే అయిపోయిన తర్వాత వచ్చాను, చెప్పడానికి బాగుంది బ్రదర్, చేయటానికి కష్టం. నేను చెప్పాను, అవును చెప్పడానికి బాగుంది, కానీ నేనేం 10th క్లాస్ ఫెయిల్ అయ్యి, ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయ్యి, డిగ్రీ ఫెయిల్ అయ్యి చెప్పలేదు. నేను ఎంఎస్సీ గోల్డ్ మెడల్, పిహెచ్డి 3 ఇయర్స్లో 65 దేశాలు తిరిగి వచ్చి బైబిల్ మీద అవగాహన ఉంది, లోకంలో పరిస్థితుల మీద కూడా అవగాహన ఉంది. ఇవన్నీ రంగరింపజేసుకొని ఒక రూపంలో నీకు తీసుకొని వచ్చి నేను చెప్తున్నాను. మై స్టేట్మెంట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ద వ్యాక్యూమ్ బట్ అవుట్ ఆఫ్ ద లాంగ్ ఎక్స్పీరియన్స్ ఐ గెయిన్స్. మిమ్మల్ని ఎవ్వరో చివరిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే, thou shall be head. దట్స్ ఎ కమాండ్మెంట్. 10 ఆజ్ఞలు ఎలాగుంటుంది? thou shalt అనేది ఎలాగ వాడబడిందో, thou shalt, thou shalt, thou shalt అని ఇక్కడ కూడా అదే పదమే వాడబడింది. అదే ఫోనెటిక్స్, అదే ఎంఫసిస్, అదే స్ట్రెస్సే ఇక్కడ కూడా. thou shalt be head. నువ్వు తలగా ఉంటావు, అక్కడికే ఆగిపోలేదు, కామబెట్టి thou shalt not be tail. నీవు తోకగా ఉండవు. కానీ మనం ఏం చేస్తున్నామంటే రివర్స్లో నుండి వస్తున్నాం. తోకగానే ఉన్నాం ప్రభా, తలగా మేము ఉండలేకపోతున్నాము. అలాగ ఉండటానికి వీల్లేదు. ఎలాగ మరి తలగా ఉండగలవు? దేవుని వాక్యం ఒక్కటి చదివితే కుదరదు. ఈ పుస్తకాలు కూడా చదవాలంటే ఏం చేయాలా? డు నాట్ లవ్ యువర్ బెడ్. నీ పడకను ఎక్కువగా ప్రేమించవద్దు. 6 గంటల కంటే నీ పడకను ఎక్కువగా ప్రేమిస్తుంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఆల్మోస్ట్ ఫాలన్ టు యువర్ బెడ్. నీ పడకకు పడిపోయావు అని అర్థం. కానీ విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో మనకు 12 రాత్రి అయినా 1, 2 అయినా నిద్ర పట్టదు. ఎందుకంటే సోషల్ మీడియా, తర్వాత స్మార్ట్ ఫోన్లు అవి ఇవి చూస్తాం కదా, ఆ రేడియేషన్ బట్టి మైండ్ కూడా ఒక రకంగా అయిపోయి తొందరగా నీకు నిద్ర కలిగించే మెటబాలిక్ యాక్టివిటీ అనేది జరగదు. అందుకని నువ్వు ఆలస్యంగా నిద్రపోతావు. ఉదయం లేచేటప్పటికి 9, 10 అవుతుంది. నాకు తెలిసి మీలో చాలామంది సూర్యోదయం చూసినట్లు గుర్తుండదు వాట్సాప్లో తప్ప. ఈజ్ ఇట్ ట్రూ? అవునా కాదా? మరి దేవుడు ఎలాగ వాడుకుంటాడు? దేవుడు వాడుకోవటానికి సిస్టమేటిక్ లైఫ్ నీది నువ్వే చేసుకోవాలి. చూడండి, ఒక ఐఏఎస్ అది ఇది ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇట్లా మన మాదిరి ఉండరు. గాలికి కొట్టుకుపోయి గాలిపట్టం మాదిరి. దే హ్యావ్ ఎ స్ట్రిక్ట్ సెల్ఫ్ డిసిప్లిన్. ఎవరు వాళ్ళని చదవమని చెప్పరు, ఎవరు వాళ్ళకి ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి రావద్దు, ఇక్కడ కూర్చోవద్దు ఎవరు చెప్పరు. వాళ్ళు ఒకటి ఫ్రేమ్ చేసుకుంటారు. అలాగే నువ్వు ఒక ఐఏఎస్ రాయటానికి అంత టైం ఫ్రేమింగ్ ఉంది, టైం జోనింగ్ ఉంది, అన్నీ ఉంటే యు ఆర్ మోర్ దెన్ దట్. డూ యు నో దట్? నువ్వు అంతకంటే ఇంకా ఎక్కువ. ఐఏఎస్ ఉద్యోగం 60-62 ఏళ్ళ దాకా చేస్తారు. బట్ ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ 60 years or 62 years. ఇట్ సర్వ్స్ అట్లీస్ట్ 4 generations. 4 తరాలు. ఏ క్రిస్టియన్ సర్వ్స్ ద జనరేషన్, ఎంప్లాయీ సర్వ్స్ ద కంపెనీ అప్ టు ద రిటైర్మెంట్. ఏమంటారు మరి మీరు? 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోతారా? వచ్చి మీ మమ్మీ లేపాలి కదా, అమ్మా లేయిరా టైం అవుతుందిరా. ఉండమా, ఎప్పుడిప్పుడే నిద్ర వచ్చేటట్లే లేపుతావు. మళ్ళీ పోటీ పెట్టుకుంటారు. అమ్మాయి లేచిందే, చెల్లి లేచిందే, అక్క లేచిందే, ఇంకా లేయలేదురా అంటే, వాళ్ళు లేచిన తర్వాత నేను లేస్తానులే. అక్కడికి వెళ్ళి లేయమ్మా అంటే నీ కొడుకు లేచినాడా? జీవితం ఎవరిది వాడిదే. నువ్వు ప్రభు కొరకు ఎలాగ నిలబెట్టుకుంటావు అనే దాన్ని బట్టి ఆధారపడదు. నువ్వు సెలవుల్లో వచ్చినావంటే మీ అమ్మ నాన్న సంతోషపడాలి. ఎలాగ సంతోషపడాలా? దేవదూత మా ఇంటికి వచ్చింది కదా. సెలవులు అయిపోయి వెళ్ళిపోతావంటే అబ్బాయి వెళ్ళిపోతుందని తల్లిదండ్రులకు కన్నీరు కార్చాలి. అలాది కాకుండా వెళ్ళిపోతున్నానమ్మా అంటే నీదే ఆలస్యమమ్మా, తొందరగా. పీడ విరగడైపోయింది, భరించలేకపోయినా ఇన్ని రోజులు, ఇల్లంతా కంప చేసింది, మాకంతా బాధ వేసింది, భయమే. కాదమ్మా, ప్రార్థన చేసుకున్నావు. నువ్వు ప్రార్థన అక్కడే చేసుకోమ్మా, ఇక్కడ మాలాంటి వాళ్ళు పోయి ఏంటక్క ఇప్పుడే బాధపడుతున్నారు, రేపు పొద్దున ఎవరికైనా పెళ్లి చేయాలంటే పీడ విరగడగానే బ్రదర్, తొందరగానే ఎక్కడైనా ప్రపోజల్ చూడండి పంపించేస్తాం. ఇలాగ అంటున్నారా మనల గురించి ఇంట్లో? అలాగ అంటుంటే మనకు సాక్ష్యం లేదని అర్థం. తెలుగులో ఒక సామెత ఉంది, మీకు తెలుసు కదా, ఇంట గెలిచి రచ్చ గెలవండి. ఇంట్లో సాక్ష్యం. నువ్వు లేచే సమయం కానీ, చదివేది కానీ, పని చేసేది కానీ, ఇంట్లో ప్రార్థన చేసేది కానీ, పరిచయం చేసేది కానీ, ఆత్మీయంగా ఉండేది కానీ, సెల్ఫ్ కంట్రోల్గా ఉండేది కానీ, ఇవన్నీ ప్రభు చిన్నప్పుడే చూస్తాడు. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎప్పుడో ప్రభు వాడుకునేటప్పుడు చూస్తాడు. నో
చూడండి, ఎవ్రీ మాస్టర్ విల్ ప్రిపేర్ హిజ్ ఓన్ గ్యాడ్గెట్స్ రైట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇప్పుడు యాపిల్ చేయాలనుకుంటే వచ్చిన తర్వాత షాపులో కూర్చొని ఆయన యాపిల్ సంస్థ అధిపతి అలాగా తలంచుకోడు. ఆయన మోడల్ ఎలాగుండాలా, కెమెరా ఎలాగుండాలా, మెమొరీ ఎలాగుండాలా, షేప్ ఎలాగుండాలా, షేడ్స్ ఎలాగుండాలా, హీ హ్యాస్ ఆల్ థింగ్స్ ఇన్ హిజ్ మైండ్ బిఫోర్ దట్ కెన్ బి లాంచ్డ్. ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేయడానికి అన్ని తన మైండ్లో ఉంటే, మనల్ని ప్రభు ఈ లోకంలోనికి లాంచ్ చేయడానికి ఆయన మైండ్లో కూడా చాలా ఉంటాయి కదా. మీరు చేయాల్సిన పని ఏంటంటే, డు నాట్ లవ్ యువర్ బెడ్. నిద్ర ప్రేమించొద్దండి. మీరు నిద్రకి భోజనానికి కత్తి పెట్టుకోగలిగారు అనుకోండి, మీరు దేనికైనా కత్తి పెట్టుకోగలరు. ఈ రెండిటికి మీరు కత్తి పెట్టుకోలేరు అనుకోండి, దేనికి కత్తి పెట్టుకోలేరు. ఈ యవ్వన జీవితంలో ఆ రెండే కాదు, మీకు బట్టలు చూసినా ఏదైనా చూసినా ఎట్లుండాలంటే, యూ మస్ట్ బి వెక్స్డ్ విత్ ఆల్ ద అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ఫోన్ చూస్తే అబ్బా ఇది నాకుంటే ఎంత బాగుండు, ఈ డ్రెస్ చూస్తే నాకు ఎంత బాగుండు, ఈ కారు చూస్తే ఇది ఉంటే నాకు ఎంత బాగుండు. ఇవన్నీ మీలో కలుగుతున్నాయంటే అర్థం ఏంటంటే, యు ఆర్ నాట్ క్లోజ్ టు ద క్రాస్. సిలువకి ఇంకా దగ్గరికి రాలేదు, ఇంకా దేవుడు వాడుకోలేడు. సిలువకి దగ్గరకు వచ్చి మోసుకుంటేనే దేవుడు సిద్ధపరిచి వాడుకోవటానికి వీలవుతుంది. రాబో దినాల్లో మీరే సంఘాల్లో స్తంభాలు. ఎవరు అనుకున్నారు? మీరు ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకెళ్ళి చక్కగా ఉంటే మీ తల్లిదండ్రులు బాగుంటారు, సంఘాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరు మంచి సమయంలోన చదువుకోకుండా, మందిరానికి రాకుండా, మందిరం ఎగరగొట్టి సేవకులు, బోధకులు, కాపర్లు అందరినీ రకరకాలుగా మాట్లాడేసి కాలేజీలో ఫెయిల్ అయిపోయి, ఇంట్లో ఉండలేక, మందిరంలో రాలేక, బయట ఆడయిడ టీ తాగుతా ఉదయం నుండి సాయంకాలం దాకా కాలక్షేపం చేసుకొని, సాయంకాలం ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకొని అటు చేసి ఇటు చేస్తూ ఉంటే, వాళ్ళకి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత బీపీ షుగర్ ఎక్కువైపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు మళ్ళీ వచ్చి మీరే చెప్తారన్నా ప్రార్థన చేయండి, మా అమ్మగారు నాన్నగారిని హాస్పిటల్లో చేర్పించినాం. ఏమంటే బాగలేదు, పెద్ద వయసు కదా. పెద్ద వయసులో చాలామంది ఉన్నారు, మన వాళ్ళకి ఎందుకు వచ్చింది? నిన్ను బట్టే. ద డూబియస్ హెల్త్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈజ్ మేబీ బికాస్ ఆఫ్ యూ. వాళ్ళ కడుపులో నువ్వు పుట్టావు కనుక నిన్ను గురించే వాళ్ళ మొదట ఆలోచన ఉంటుంది. నా పిల్లలు ఇలాగైపోయారా, కొడుకు ఇలాగైపోయిందా, కూతురు ఇలాగైపోయిందా, ప్రయోజకులు కాలేకపోయారే, ఆత్మీయులు కాలేకపోయారే, దేవుని వాక్యం విషయం ఆసక్తి లేకుండా పోయారే, మందిరాలు పట్టించుకోకుండా పోయారే, మిమ్మల్ని గురించి ఏడ్చి 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 షుగర్ బీపీలు తెచ్చుకొని కాళ్ళు పడిపోయి, చేతులు పడిపోయి, మనుషులు పడిపోయి, ఇంకా అలాగే పడక మీద పడిపోయి ఒక తరం కంప్లీట్లీ కొలాప్స్డ్. ఈ తరం కొలాప్స్ అయిపోయిందంటే నెక్స్ట్ వచ్చే తరం బాగుంటుందంటానికి నమ్మకం ఏమీ లేదు. మీకు తెలుసు కదా, పునాది బాగుంటేనే పైన సూపర్ స్ట్రక్చర్ బాగుంటుంది, పునాది బాగలేకపోతే సూపర్ స్ట్రక్చర్ బాగుండదు. కనుక అసలు నిన్ను చూస్తే నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చి వాక్యం చదివి ప్రేమించే వ్యక్తి అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ఎలాగుండాలి, అబ్బా దేవుడు నాకు ఎలాంటి బిడ్డని ఇచ్చినాడు, ఎలాంటి కూతుర్ని ఇచ్చినాడు, ఎలాంటి కొడుకుని ఇచ్చినాడు. ఎస్తేర్ నాకు తెలియదు కానీ నా కడుపుని ఎస్తేర్ని దేవుడు పోసాడు. దానియేలు నాకు తెలియదు కానీ నా కడుపుని దేవుడు దానియేలుని పోసాడు. యోసేపు నాకు తెలియదు కానీ యోసేపు నా కడుపుని దేవుడు పోసాడు అని అనగలిగితే తల్లిదండ్రులు ఎంత బాగుండో. లూకా 1:17 చెప్పబడింది, అతడు పుట్టినందున అనేకులకు అతడు అనే దగ్గర కూడా బ్రాకెట్లో రాసుకుందాం, ఆమె పుట్టినందున అనేకులకు సంతోషం. మనం పుట్టినందున ఇంట్లో వాళ్ళకైనా సంతోషం ఉందా లేదా? ఫర్గెట్ అబౌట్ అనేకులు. ఉందా లేదా? ఎప్పుడు ఇంట్లో వాళ్ళని పీడించవద్దు. నాకు బర్త్డే వచ్చింది, బట్టలు కొనిస్తారా లేదా? మా క్లాస్లో అందరు స్మార్ట్ ఫోన్ యాపిల్ కొనుక్కున్నారు, కొనిస్తారా లేదా? మా క్లాస్లో అంతా స్కూటీ కొన్నారు, కొనిస్తారా లేదా? మీరు కొనికపోతే ఇంక అంతే, మీ సంగతి నేను చూస్తా. ఇవన్నీ బెదిరింపు, బ్లాక్మెయిలింగ్ వచ్చినాయనుకోండి, యువర్ సాల్వేషన్ ఈజ్ సస్పీషియస్. నీ రక్షణ అనుమానం. దేవుడు నేను గ్లోబల్ ఐకాన్గా చేయాలనుకుంటున్నాను, నువ్వు ఇంకా లోకల్ ఇంట్లో పోట్లాడు అమ్మ నాన్నతో అది కావాలి ఇది కావాలి. యు ఆర్ నాట్ ఎ లోకల్ అట్ ఆల్, యు ఆర్ గ్లోబల్. దేవుడు అలాగ నిన్ను సిద్ధపరచాలని కోరుతున్నాడు. కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, రకరకాలైన పరిస్థితులు ఉండొచ్చు, ఏవైనా పర్వాలేదు. నువ్వు దేవుని వాక్యం నమ్మగలిగితే దేవుడు నిన్ను నమ్ముతాడో. ఎంతమంది అవనస్తుల్లో కర్మేల్లో నేను ఎవరిని నమ్మాలని దేవుడు ఎదురు చూస్తే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను కూడా నమ్మ.